నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? కల్లేపల్లి రామకృష్ణరావు. కల్లేపల్లి రామకృష్ణరావు. ఓకే అండి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మీరు గత ఎలక్షన్లో చూశారు, మీ నియోజకవర్గంలో వంశీ గారు గెలుపొందారు. ఈసారి యార్లగడ్డ గారు వంశీ గారు లాస్ట్ టైం వాళ్ళే పోటీ చేశారు, ఇప్పుడు వాళ్ళే పోటీ చేశారు. ఈసారి మీరు ఎవరు మద్దతు చూపించారు? మేము టీడీపీ పార్టీకే చేస్తామండి. పార్టీ 6 మంది పార్టీలో ఉన్నాం మేము. పార్టీకే చేస్తాం. నాయకులు మారుతూ ఉంటారండి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళు మారుతూ ఉంటారు. అంతేగాని మేము మారాల్సిన పని మాకు లేదు కదండి. కాబట్టి మేము పార్టీగా చేస్తాం. సార్, మీకు వంశీ గారు పాలన ఎలా ఉందన్నారు టీడీపీ పార్టీతో అప్పుడు చేసినప్పుడు? అంటే ఒకప్పుడు వంశీ గారి పాలన బాగానే ఉండేది. తర్వాత కాలంలో ఆయన టీడీపీలో గెలిచి వైఎస్ఆర్లోకి వెళ్ళినాక అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఇక్కడ వర్కులు తాగట్లేదు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నాక బ్రిడ్జి చేయించాడు ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు ఎందుకు చేయలేదు? పార్టీ మారినాక ఈ పార్టీ మారుతుంది జనాల కోసం చెప్పారు ఆ రోజున. మరి ఏది అభివృద్ధి? ఏది అభివృద్ధి చూపించాలి కదా. మేము చేసామనేది ఉండాలిగా. ఏం చేయగలిగారు? చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఎక్కడో పల్లెటూళ్ళలో సిమెంట్ రోడ్లు ఇవ్వాలా, టౌన్లో ఉన్నాయి మాకు రోడ్లు లేవు సరిగ్గా. అది యార్లగడ్డ గారి పాలన ఇప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు యార్లగడ్డ గారిని ఒక టీడీపీ బట్టే నమ్ముతున్నారు, మరి ఎలా చూస్తున్నారు? సార్, పార్టీ ఆయనకి ఇచ్చినా ఓటు వేస్తామండి. పార్టీ నిబద్ధతో వేస్తాం మేము, అంతే. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. ఆయన ఏం చేసినా అభివృద్ధి పదం నడుస్తుంది. ఆయన ఉన్నారు అంటే అభివృద్ధి పరిగెత్తుతూ ఉంటుంది, అంతే. ఆయన పేరు చెప్తేనే అభివృద్ధి. గ్యారంటీగా ఆయన అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తాం. అయితే నారా చంద్రబాబు తీసుకునే డెసిషన్ ప్రకారం యార్లగడ్డ గారిని నియోజకవర్గం గ్యారంటీగా బంపర్ మేయర్తో గెలిపిస్తాం సార్, అందులో డౌటే లేదు. గత ఎలక్షన్లో చూసుకుంటే కూడా ఒక 900 మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. అవును సార్, ఎంత మెజార్టీ రావచ్చు సార్? మేము అనుకోవటం నియోజకవర్గం మొత్తం మీద 40 నుంచి 50 దాకా వద్దాం అనుకుంటున్నాం సార్. సార్, అయితే ప్రజలంతా అయితే మద్దతు పలకడానికి గ్యారంటీగా మా రామర్పాట్లనే 3 నుంచి 5 దాకా తెప్పిస్తాం సార్. గ్యారంటీ కార్యకర్తలు అందరం కూడా కలిపి చేస్తాము. గ్యారంటీగా అభివృద్ధి నడిపిస్తాం సార్ ఆయన.